తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అలాగే 18వ వచనము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కష్టాలు శ్రమలు మనకు కలిగినప్పుడు మనము ప్రవర్తించే విధానం అనగా దేవుని యందు మనకున్న విశ్వాసము ఎంత లోతైనదో తెలుస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు యోబు అంతయు కూడా నష్టపోవడం మనము చూస్తాం. కుమారులు మరణించడం మనము చూస్తాము. అలాగనే ఆయనకు కలిగి ఉన్న ఆస్తి అంతయు కూడా నష్టపోవడం మనము చూస్తాం. చివరకు మనము చూచినప్పుడు ఆయన ఒళ్ళంతయు కూడా కురుపులతో నిండుకొని ఉంది. అలాంటి సమయంలో మరి భార్య వచ్చి, నీవు ఇంకా ఎన్నాళ్ళు నీ యథార్థతని కాపాడుకుంటావు? మనము చూచినప్పుడు యోబు ఎక్కడ కూడా తప్పు చేసిన వాడుగా కనిపించడం లేదు. ఆయన యథార్థవర్తనుడు, అలాగే భక్తిపరుడు, చెడుని విసర్జించేవాడుగా యోబుని మనము చూస్తాం. ఏ భార్య అయితే ఆయనను ప్రోత్సహించాలో, ఏ భార్య అయితే మరి ఆయన వైపు నిలుచుని ఆయనను బలపరచాలో, తానే వచ్చి నువ్వు ఇంకా ఎన్నాళ్ళు నీ యథార్థతని కాపాడుకుంటావు, దేవుణ్ణి దూషించి మరణించమని చెప్పడం మనము చూస్తాం. కానీ యోబు ఆయన యథార్థతని ఆయన కాపాడుకున్నాడు. మనము మంచీవులను మాత్రమే దేవుని దగ్గర నుంచి పొందుకుంటామా? ఇవి మనము మరి పొందుకోలేమా అని భార్యతో మరి మాట్లాడడం మనము చూస్తాం. మూర్ఖురాలు వలె నీవు మాటలాడకు అని చెప్పడం మనము చూస్తాం. మన జీవితంలో కూడా అలాగనే మనం ఉంటాం. మనము మంచి మేలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు, లేదా ఆశీర్వాదింపబడిన స్థితిలో మనం ఉన్నప్పుడే మనము ఆనందముగా సంతోషముగా ఉంటాం. ఎప్పుడైతే కష్టము వచ్చిందో, నష్టము వచ్చిందో, ఆనందించలేని స్థితిలో లేదా సంతోషంగా లేని స్థితిలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. బాధతో ఒక మూలన కూర్చొని ఉండడము మనము గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోబు ఆయన నోటి మాట ద్వారా కూడా లేదా ఆయన ప్రవర్తన ద్వారా ఎక్కడ కూడా ఆయన పాపము చేయలేదు. ఆయన దేవుని యందు ఆనందించి ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి మనము కేవలము మేలు పొందుకున్నప్పుడే కాదు, కానీ మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, మనము చదువుకున్నట్టు హబక్కుకు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఆయన యందు మనము ఆనందించినప్పుడు, మన రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించినప్పుడు ఆయన మనకు నూతన బలము దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన మనని దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనకి కష్టాలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ దేవుని యందు మన విశ్వాసము సడలిపోకూడదు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, దేవా, యోబు ఎంతో కష్టంలో ఉన్నప్పటికీ నోటి మాట ద్వారా కూడా తను పాపము చేయలేదు. తన యథార్థతని కాపాడుకున్నాడు. మీ యందు విశ్వాసం ఉంచాడు. దేవా, ఉదయకాల సమయమున తండ్రి, దేవా, మరి ఎందరైతే ఈ వాక్యము విని ఉన్నారో మీరు వారిని దీవించి ఆశీర్వదించండి. సంతోషంగా ఉన్నప్పుడే కాకుండా తండ్రి, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండులాగున వారిని మీరు సరిచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.